సీఎం వైఎస్ జగన్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. వైఎస్ఆర్సీపీ మేము సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ప్రజాదరణ ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్పై చెప్పులు, అమిత్ షాపై రాళ్లు వేయించిన చరిత్ర చంద్రబాబుదంటూ ఎండగట్టారు. లోకేష్, అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలంటున్న ఎమ్మెల్యే కన్నబాబుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి పట్ల కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అదేవిధంగా ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు, కలత చెందిన పరిస్థితి. ముఖ్యంగా ఎవరైతే ఈ రాళ్ల దాడికి పాల్పడ్డారో ఆ నేరస్తులను పట్టుకుని శిక్షించాలని చెప్పి కూడా ప్రజల నుంచి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ దాడిని కూడా ఇటు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అదేవిధంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కూడా ఖండించారు. ప్రస్తుతం ఈ దాడిపై మాట్లాడేందుకు మనతో కన్నబాబు ఉన్నారు. సార్ చెప్పండి, రాత్రి జరిగినటువంటి దాడిని ఏ విధంగా చూస్తారు సార్? దీని వెనకాల ఎవరు కుట్టుందని చెప్పి మీ అనుమానం? ఇది ఒక రాక్షస చర్య. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ కడుపు మంట, ప్రతిపక్షాల కడుపు మంట, ఓర్చుకోలేనితనం. ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున ప్రజలు నీరాజనాలు పడుతూ ఉన్నారు, ఆయన వెంట నడుస్తూ ఉన్నారు లక్షలాది మంది. దాంతో తట్టుకోలేక చంద్రబాబు నాయుడు కానీ ఆయన వందిమాగదులు కానీ ఈ రకమైన దుశ్చర్యలకి, ఈ రకమైన దిగజారుడితనానికి, సిగ్గుమాలిన రాజకీయానికి వాళ్ళు పాల్పడుతూ ఉన్నారని నేను గట్టిగా చెప్తా ఉన్నాను. వాళ్ళకే రాళ్ళు ఇసరడం అలవాటు, వాళ్ళకే చెప్పులు ఇసరడం అలవాటు. వైస్రాయ్లో చెప్పులు ఇసిరిన దగ్గర నుంచి ఎన్టీఆర్ మీద, అమిత్ షా మీద తిరుపతిలో రాళ్ళు ఇసిరిన దాకా ఆ చరిత్ర అంతా ఎవరికి ఉంది? చంద్రబాబు నాయుడికే ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. ఎందుకంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మేమేమీ రాజకీయంగా వాడుకోవాలనుకోవట్లే. ఆయనకి ఏదైనా సానుభూతి వచ్చేస్తుందేమో అనే ఉద్దేశంతో ఇలా పిచ్చి పిచ్చి మాటలు, ప్రగల్భాలు మాట్లాడుతున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడితే మంచిదని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడికి, వాళ్ళ వంది మాగదులకి, వాళ్ళ భజన పరులకి ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియట్లే. మరి ఈ మాటలను ఏమంటాం? ఈ రాళ్ళు వేయడం, చెప్పులు వేయడం చంద్రబాబుకి అలవాటు, ఇంకెవరికి అలవాట్లేదు ఈ రాష్ట్రంలో. సాక్షాత్తు హోంమంత్రిగా, కేంద్ర హోంమంత్రి వస్తేనే రాళ్ళు వేయించాడు ముఖ్యమంత్రిగా ఉండి తిరుపతిలో. మర్చిపోయారు అనుకుంటున్నారు అందరూ. వైస్రాయ్ హోటల్ దగ్గర పిల్లనిచ్చిన మామని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద చెప్పులు వేయించాడు, వెన్నుపోటు పొడిచాడు. అవన్నీ మర్చిపోయి మళ్ళీ రాజకీయానికి తెరలేపుతారు 24 గంటల ముందు, 24 గంటలు గడవక ముందే. 24 గంటలు గడవలేదు దాడిలో. మేము చెప్తున్నాం, దోషులు ఎవరైనా సరే పట్టుకుని శిక్షించాలి. ఇది మంచిది కాదు. ఇది ఈ రకమైన సంస్కృతి రాజకీయాల్లో మంచిది కాదు. ఈ రకంగా ఒక ప్రజాభిమానం ఉన్న నేత మీద ఇంత దుర్మార్గంగా దాడులు చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? ఈ దాడికి పాల్పడినటువంటి దోషుల్ని అరెస్ట్ చేసి శిక్షించాలని కోరుతున్నారు. ఇంకా ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆయన వంది మగలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చీప్ పాలిటిక్స్ ఇలాంటి సందర్భంలో ప్లే చేయవద్దని చెప్పి కూడా సుతిమెత్తగా వాళ్ళని హెచ్చరించిన పరిస్థితి. జర్నలిస్ట్ వెంకటరామతో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ కాకినాడ నుండి.